నారా లోకేష్కి తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అప్పగించేయాలా? వాస్తవానికి ఇప్పటికే పేరుకి అధ్యక్ష హోదాలో చంద్రబాబు ఉన్నప్పటికీ మొత్తం వ్యవహారం అంతా ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ చక్కబెడుతున్నారు. పార్టీ వ్యవహారాలే కాకుండా ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా లోకేష్దే ఇప్పుడు పై చేయి. లోకేష్ చెప్పినట్టుగానే చాలా వ్యవహారాల్లో నిర్ణయాలు ఉంటున్నాయి. లోకేష్దే ఫైనల్ డిసిజన్ అన్నట్టుగా మారింది. అలాంటి నారా లోకేష్కి అర్జెంటుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలి అని టీడీపీ శిబిరం నుంచే ఒత్తిడి మొదలవుతుంది. వాస్తవానికి ఈ విషయాన్ని మహానాడు వేదికగానే పలువురు ప్రస్తావించారు. నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి అంటూ కూడా బాహాటంగా కోరారు. కానీ మహానాడులో అధికారికంగా నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించేందుకు చంద్రబాబు సంశయించారు. ఆ ప్రకటన చేయడానికి వెనకడుగు వేశారు. దానికి కూడా కారణం చాలామంది సీనియర్ల నుంచి లోకేష్ వ్యవహార శైలి పట్ల అనేక రకాలుగా అభ్యంతరం ఉన్నట్టు కనిపిస్తుంది. అందులో గోరంట్ల బుచ్చి చౌదరి నుంచి గంటా శ్రీనివాసరావు వరకు, యనమల రామకృష్ణుడి నుంచి దేవినేని నెహ్రూ వరకు చాలామంది లోకేష్ వ్యవహార శైలితో పూర్తిగా పొసగడం లేదు అనేటువంటి వాదన ఉంది. ఇలా సీనియర్లు పూర్తిగా లోకేష్కి అంగీకారం తెలపకపోవడం వల్లే చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను లోకేష్కి కట్టబెట్టేందుకు సిద్ధం కాలేదు అనేటువంటి వాదన చాలా బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో మహానాడు వేదికగా ప్రకటించకపోయినప్పటికీ కొత్త పోలిట్ బ్యూరోని నిర్ణయించే సమయంలోనే నారా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ప్రకటిస్తారు అంటూ టీడీపీలోనే లోకేష్ అనుకూల వర్గం ప్రచారం చేస్తుంది. లోకేష్కి అర్జెంటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి పార్టీ సారథ్య పగ్గాలు అప్పగించాలి అని కోరుతున్నటువంటి వాళ్ళంతా ఈ విషయాన్ని బాహాటంగానే చెబుతున్నారు. మరి చంద్రబాబు కనీసం కొత్త పోలిట్ బ్యూరో నియామక సమయంలోనైనా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కట్టబెడతారా అంటే ప్రస్తుతానికి సందిగ్ధమే. అందుకే ఇప్పుడు చంద్రబాబు మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం మొదలైనట్టు కనిపిస్తోంది. చాలా వేగంగా ఈ ప్రయత్నాలు ముమ్మరమైనట్టు కనిపిస్తుంది. తాజాగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూడా తన వీకెండ్ కామెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు సెసబిసలకు పోవద్దు అంటూ సూచించారు. ఎన్నికలు ముగిసి ఒక ఏడాది గడుస్తున్నటువంటి తరుణంలో తక్షణమే నారా లోకేష్కి పగ్గాలు అప్పగించండి అంటూ ఆయన సూచించారు. ఇప్పుడు అప్పగిస్తేనే ఎన్నికల నాటికి లోకేష్కి పార్టీలో పూర్తి స్థాయి పట్టు వస్తుందని, ఎన్నికల నాటికి ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుందని, ఇది జాప్యం జరిగితే లోకేష్కి సమస్య అవుతుందని, అది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందిగా మారొచ్చు అంటూ రాధాకృష్ణ చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు రాధాకృష్ణ కూడా బహిరంగంగానే లోకేష్కి టీడీపీ బాధ్యతలు అప్పగించండి అని సూచించిన తర్వాత చంద్రబాబు ఇంకా ఆలోచిస్తారా? ఇంకా జాప్యం చేస్తారా? మరికొంతకాలం పాటు వేచి చూస్తారా? సెసబిషలకు పోకుండా వెంటనే నిర్ణయం తీసుకోండి అంటూ రాధాకృష్ణ చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకెందుకు ఆలోచిస్తారు అనేటువంటి వాదన ఉన్నప్పటికీ చంద్రబాబుకి తన పార్టీలో సీనియర్ల వ్యవహారం బాగా తెలుసు కాబట్టి ఆచితూచి వ్యవహరించే ధోరణిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి ఆ సీనియర్లందరినీ బుజ్జగించి వాళ్ళు మళ్ళీ పక్క చూపులు చూసే పరిస్థితి రాకుండా, మరొక తీవ్రమైనటువంటి నిర్ణయాలకు పోకుండా చంద్రబాబు లోకేష్కి సారథ్య బాధ్యతలు అప్పగించాలనేటువంటి ధోరణితో ఉన్నప్పుడు దానికి ఇంకా సమయం తీసుకుంటారా, లేకుంటే వీలైనంత వేగంగా ఆ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టేస్తారా? చూద్దాం. మరి ఏం జరిగినా ప్రస్తుతానికి నారా లోకేష్కి టీడీపీ పగ్గాలు అప్పగించాలనేటువంటి డిమాండ్ వేగంగా పెరుగుతున్నట్టు, విస్తృతమవుతున్నట్టు చాలామంది టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా సెక్షన్స్ నుంచి ఈ వాదన బలపడుతున్నట్టు తాజా పరిణామాలు అయితే మనకి చాటుతున్నాయి.